నమస్తే అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే అద్దరిపోయే అసలు కలిపి తింటుంటే నోట్లో నీళ్ళు ఊరిపోయే రెసిపీ అండ్ మన టేస్ట్తో పాటు హెల్త్ని కూడా సమృద్ధిగా కాపాడే రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ చేద్దాం రండి. దీనికి నేను వెజిటబుల్స్ ముల్లంగి తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, కాలీఫ్లవర్ తీసుకున్నాను, దొండకాయ తీసుకున్నాను. అసలు నోట్లో ఏంటంటే కరకరలాడే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ కూడా పంట కింద తగిలితే ఇట్లా ఒక సాలిడ్ పీస్ తిన్న టేస్ట్ వస్తుంది. అండ్ ఇది వచ్చి టొమాటోస్, చింతపండు ఆప్షనల్. ఈ రెండింటి ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా వాడచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే మంచిగా ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఒక 2 గంటలు ఆరబెట్టండి. కడిగి తుడిచి ముక్కలు కట్ చేసి ఆరనివ్వండి. సో దట్ అవి కొంచెం డ్రై అవుతాయి అన్నమాట. మాయిశ్చర్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాలీఫ్లవర్ మాత్రం వేడి నీళ్ళల్లో జస్ట్ ఇట్లా వేసి డిప్ చేసి తీసి ఆరబెట్టాలి. అంతేనండి. ఇవన్నీ సేమ్. దొండకాయ అంతే, ముల్లంగి అంతే, క్యారెట్ అంతే, కాలీఫ్లవర్ అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చడి తాలింపు పెడదాం. ఉడకపెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో అవి చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే ఈజీ అనమాట. కొలతలు ఎలా తీసుకోవాలనేది నేను కలిపేటప్పుడు చెప్తాను. ఆయిల్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అంతే. అంటే 3 టీ స్పూన్స్. మన అస్సలు సీసలు తెలుగు రుచి కావాలంటే మాత్రం నా ఉద్దేశము, నా రీసెర్చ్ ప్రకారం టమాటాలే ఇంపార్టెంట్ అండి, నిమ్మరసం కన్నా కూడా. నేను టమాటాలు మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే 3 తీసుకోండి, సరిపోతాయి. టమాటాలతో పాటు చింతపండు రెక్కలు వేసేయండి. ఇట్లా ఒక 20 to 30 గ్రామ్స్ వేయండి చాలు. అప్రాక్సిమేట్లీ టమాటాలు 150 గ్రామ్స్, చింతపండు వచ్చి 30 గ్రామ్స్. ఇది మనం మిక్స్డ్ వెజిటబుల్ పికిల్కి అందిస్తున్న అద్భుతమైన ట్రెడిషనల్ రుచి. దీన్ని మంచిగా ఇట్లా సిమ్లోనే పెట్టండి. మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు దాదాపు 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. మనం పచ్చడి గిచ్చడి అంతా కలిపేదాకా ఇది ఉడుకుతుంటుంది. పక్క స్టవ్ మీద పెట్టేసుకోండి. పార్ట్ 1 కంప్లీటెడ్. పార్ట్ 2 పోపు కూడా వేసి పక్కకు పెట్టేసుకుందాం. మనం మొత్తం పచ్చడి వచ్చి 1/2 kg పచ్చడి అండి. అందులో ఈ 4 వెజిటబుల్స్ 75 గ్రామ్స్ వేయించండి. మొత్తం కలిపి 150, 300 గ్రామ్స్ వెజిటబుల్స్. అందులో సగం 300 గ్రామ్స్ వెజిటబుల్స్కి అందులో సగం టమాటాలు వాడాం మనం. 150 గ్రామ్స్ టమాటాలు, 20-30 గ్రామ్స్ చింతపండు, అంతే కొలత. ఆయిల్ అండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోదలుచుకుంటేనేమో తక్కువ పోయండి, లేదు బయట నిలువ ఉండాలి అనుకుంటేనేమో ఎక్కువ పోయండి. నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా, అందుకనే పోపుకి ఎక్కువ ఆయిల్ వేయట్లేను. 2 టేబుల్ స్పూన్స్, 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. దట్స్ ఆల్. ఆయిల్ మంచిగా ఒక 80 to 90% కాగిన తర్వాత మెంతులు ఒక 1 టీ స్పూను, ఆవాలు ఒక 1 టీ స్పూన్, జీలకర్ర ఒక 1 టీ స్పూన్. స్టవ్ కట్టేస్తున్నాను నేను. హీట్ మన కంట్రోల్లో ఉండాలంటే స్టవ్ కట్టేసేయాలి. వెల్లుల్లి 60 గ్రామ్స్, కొంచెం పల్స్లో గ్రైండ్ చేసిన వెల్లుల్లి వేయగానే ఘాట్ ఇట్లా వస్తుంది. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇట్లాగా ఆ వాసన పిలుస్తుంటే కట్టేయండి. గిన్నెకి వేడి ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండండి, లేకపోతే ఆ మందం మనకి మళ్ళీ మాడుతుంది. ఇంక ఇది ఖరాబ్ అయ్యే ముచ్చటే లేదు. స్టెప్ నెంబర్ 2 కంప్లీటెడ్. స్టెప్ 3 అండి, మిక్సింగ్ ఆఫ్ పికిల్. మనం ఆరబెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నాం. దొండకాయ అసలు ఒక్కొక్క లెవెల్ టేస్ట్ ఉంటాయండి ఇవన్నీ. కాలీఫ్లవర్, క్యారెట్స్ అండ్ ముల్లంగి. ఈ వెజిటబుల్స్ అండి మీ ఇష్టం. ఒక సొరకాయ, బీరకాయ లాంటి వాటరీ వెజిటబుల్స్ తప్ప ఎనీ వెజిటబుల్స్ మనం యూజ్ చేయొచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ వాడచ్చు, క్యాబేజ్ వాడచ్చు, ఆలుగడ్డ వాడచ్చు. నో బెండకాయ నిల్వ ఉండదు. నో గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ 7-10 ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. వాటిలో ఎనీ 4 మీరు తీసుకోవచ్చు. ములక్కాయ కూడా తీసుకోవచ్చు. జస్ట్ లైట్గా ఫ్రై చేయాలంతే. ఇదిగోండి 1 టీ స్పూన్ ఇంగో పచ్చళ్ళు వేసేస్తున్నాం తాలింపులో. మన పచ్చడిలోకి కొలత ఎలా తీసుకోవాలంటే, మనం ఏ గిన్నెతో అయితే వెజిటబుల్స్ అన్నీ ఫుల్గా తీసుకున్నామో 4:1 రేషియోలో తీసుకోవాలి. ఇదిగోండి 4:1. కారం మీకు వెయిట్ ఎంత ఉందో కూడా చెప్తాను. గిన్నె వేసి తయారు చేసిన తర్వాత గిన్నె పెట్టాలి. సేమ్ గిన్నె తీసుకొని 55 గ్రామ్స్ కారం అండి. ఇట్లా వేస్తే మీకు ఖచ్చితంగా సరిపోతుంది. 100 గ్రామ్స్ ఉప్పు. కొలతలోనేమో నిండుగా కారం తీసుకున్నాం, వెళ్తేగా ఉప్పు తీసుకున్నాం. వెయిట్లోనేమో ఇది 55 ఉంటే ఇది 100 ఉంది. అస్సలు ఖరాబ్ అయ్యే ముచ్చటే లేదు. ఇప్పుడు చూడండి, మెంతి పొడి అన్నిటికంటే ఎక్కువ తీసుకున్నాను. దాదాపు 2.5-3 టీ స్పూన్స్. జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. 3 కలిపి వెయిట్ చేస్తున్నా. 14 గ్రామ్స్ మెంతి పిండి,
23లో 14 తీసేస్తే ఎంత? 9 గ్రామ్స్ జీలకర్ర పిండి, ఇదిగోండి 1.5 టీ స్పూన్ ఆవపిండి, 31 - 23 8 గ్రామ్స్ ఆవపిండి. ఈ 3 కలిపి టోటల్ 30 గ్రామ్స్ అండి వేసేస్తున్నా. ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాయి. పసుపు 1 టీ స్పూన్ పూర్తిగా. అయిపోయింది మన పచ్చడి. కలిపేస్తున్నాను. తాలింపు వేసేస్తున్నాను. నూనె కావాలంటే తర్వాత కూడా పోసుకోవచ్చు అండి మీరు, కాగబెట్టి చల్లార్చి. ఎప్పుడైనా ముందు ఎక్కువ తక్కువ వేయకండి. మన టమాటా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆయిల్ పైకి తేలిందో. దీనిలో నేను 75 ml వాటర్ పోసాను. వాటర్ పోసి టమాటాలతో చింతపండుతో పాటు బాగా మగ్గి, ఇదిగోండి ఇట్లా ఆయిల్ కనిపిస్తుందా మీకు? ఇలా పైకి తేలాలి. దీన్ని కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకొని వద్దాం మెత్తగా. ఇది వద్దు అనుకుంటే కనుక ఈ టేస్ట్ సపరేట్ అండి, చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్. పని తక్కువ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ ఒక 7-8 నిమ్మకాయల రసం పిండుకోవచ్చు. అయిపోయింది అక్కడికి పచ్చడి. కానీ ఇది వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. 2 వేరియేషన్స్ చెప్తున్నా. పోపు కలిపేస్తున్నాను. ఆల్రెడీ పొడి పొడిగా ఉన్నది, కొంచెం కొంచెం నీళ్ళు వస్తుందండి. ఉప్పు తగలగానే నీళ్ళు పడుతుంది. మన టమాటా చింతపండు గుజ్జు వచ్చేసింది. ఇది అసలు సిసల్ టేస్ట్. వెనకాల ఆల్రెడీ మళ్ళీ అన్నం వండుతున్నాం, ఎందుకంటే ఈ పచ్చడి చూసినాక ఆగటం కష్టం. నిజానికి చేతితో కలిపితే మజా వస్తుంది నాకు. మీరు అందరి చేతులు గ్లౌజ్ వేసుకోండి అది ఇది చెప్తున్నారు. అమ్మ మా నాన్నమ్మ ఏ గ్లౌజులు వేసుకున్నారండి ఇంట్లో పచ్చడి పెట్టేటప్పుడు. చక్కగా ఒత్తండి ఇట్లా, ఇన్ని కలవాలి. మనం అంత పక్కా కొలతలతో చేసాం. అందాజ్గా ఇంత వేయండి అని చెప్పలా నేను. గ్రామ్స్లో వెయిట్ చెప్పాను, అండ్ దెన్ టీ స్పూన్స్లో ఎంత వస్తుంది, బౌల్స్ ప్రకారం కొలత ఎంత అన్నది కూడా చెప్పాను. అయిపోయిందండి మన పచ్చడి. టేస్ట్ చేసే ముందు ఒక్కసారి మీకు డూస్ అండ్ డోంట్స్ చెప్తానండి. మనము వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు కంపల్సరీ వాటిని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. ఏమాత్రం వాటరీ కంటెంట్ లేకుండా చూసుకోండి. కంపల్సరీ ఎక్కడ తడి తగలకుండా ఉండేటట్టు చేయండి. సో అది పార్ట్ నెంబర్ 1. పార్ట్ నెంబర్ 2 అంటే మీరు పులుపు యాడ్ చేసేటప్పుడు టమాటాలు చింతపండు ఒక పార్ట్, ట్రెడిషనల్ పార్ట్, నిమ్మరసం అనేది సెకండ్ పార్ట్, ఈజీ పార్ట్. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా కానీ ఈక్వల్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చేయండి. నేను టమాటాలు 150 గ్రామ్స్, చింతపండు 30 గ్రామ్స్ ఒక కొలత తీసుకున్నాను. అలాగా బ్యాలెన్స్ చేయటం మర్చిపోకండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ 3వది ఏంటంటే, మీరు పచ్చడి కలిపేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అదే ఆర్డర్లో కలపండి. ఉప్పు, పసుపు, కారం ముక్కలకి పట్టించిన తర్వాత కంపల్సరీ మన పోపు అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కలపండి. ఆ తర్వాత టమాటాలు చింతపండు కలిపేటప్పుడు కూడా దాన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసి రూమ్ టెంపర్కి వచ్చిన తర్వాత మాత్రమే కలపండి. వేడివేడిది కలపకండి. అండ్ మీరు స్టోర్ చేసేటప్పుడు కూడా స్టీల్ కానీ అల్యూమినియం కానీ వాడకండి. ఎయిదర్ ఫుడ్ గ్రేడ్ వచ్చిన కంటెంట్, ఫైబర్ కంటెంట్ కంటైనర్ పర్వాలేదు, గ్లాస్ అయితే ది బెస్ట్. పింగాణి ఉంటే మరీ మంచిది. తర్వాత ఫస్ట్ 3 days ఒక్కసారి, రోజుకొక్కసారైనా సరే ఇట్లా కలపండి. పైకి కిందకి వేయండి. 3వ రోజున మీకు కావాల్సినంత ఆయిల్ వేడి చేసి చల్లార్చి కలపండి. పచ్చి నూనె కలపొద్దు, వేడి నూనె కలపొద్దు. వేడి చేసి చల్లార్చి కలపండి. ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టదలుచుకుంటే కూడా 3 రోజుల తర్వాత మాత్రమే పెట్టండి. దీస్ ఆర్ ఆల్ డూస్ అండ్ డోంట్స్. ఇది ప్యూర్లీ డయాబెటిక్ ఫ్రెండ్లీ అండి. ఫస్ట్ థింగ్. 2, డైట్ చేసే వాళ్ళు కూడా నిరభ్యంతరంగా క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి తినొచ్చు. అండ్ ఇందులో ఉన్న హై స్పైసెస్ అండ్ దెన్ గార్లిక్ ఎక్కువ వేసాం, గుర్తుందా? దీనివల్ల మన మెటబాలిజం కూడా బూస్ట్ అవుద్ది వెయిట్ లాస్లో. అటు క్రేవింగ్స్ కంట్రోల్ అవుతుంది, మెటబాలిజం బూస్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 500 to 520 ఫుల్ క్యాలరీస్, ప్రోటీన్ వచ్చి 8 to 10 grams, ఫ్యాట్స్ వచ్చి 30 to 40 grams, కార్బ్స్ వచ్చి 30 to 35, ఫైబర్ వచ్చి 10 to 12 grams, సోడియం కొంచెం ఎక్కువ ఇన్ ద ఎంటైర్ డిష్. సో అందులో మొత్తం ఎంటైర్లోనే మనం ఒక మీల్ కన్నా తక్కువ ఉంటే కనుక ఇందులో ఎంత ఉంటుంది? దీన్ని కనీసం ఇంట్లో 5-6 మనుషులు ఉంటే కనుక 1 month యూజ్ చేస్తాం. అంటే మనకి వెరీ ఫ్రెండ్లీ, వెరీ హెల్త్ రిచ్ రెసిపీ. కాబట్టి నిరభ్యంతరంగా చేయొచ్చు. చలో టేస్ట్ చేద్దామండి ఈ అద్భుతమైన పచ్చడిని. కొంచెం పచ్చడి వేసుకుంటున్నాను. లైట్గా వెరీ లిటిల్ బఫెలో గీ వాడుతున్నాను. వెరీ లిటిల్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అసలు ఇది కలిపితే ఇదండి 3 రోజులు ముక్క ఊరాక ఇంకా బాగుంటుంది. కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా తినొచ్చు. 3 hours తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. నాకు పొద్దున్నే కాలిఫ్లవర్ వచ్చింది. అన్నిటికంటే పెద్ద పీస్ అదే. పంటి కింద ఆపం గింజ నలుగుతుంటే మస్తు టేస్ట్. అసలు అది కరకరా ఉంటుంది, లిటిల్ బిటర్నెస్ ఉంటుంది చూసారా పచ్చడిలో, అది మ్యాండేటరీ. సూపర్. ఉప్పు కానీ కారం కానీ అసలు చూసుకొని ముచ్చట లేదండి. పర్ఫెక్ట్ సరిపోయింది.
ఇది తిన్నాక మీరు డెఫినెట్గా శైలమ్మ ఒక మంచి రెసిపీ డిష్ నువ్వు మళ్ళీ ఒకసారి చేసి చూపించావు, మళ్ళీ గుర్తు చేసావు అంటారు నన్ను. దట్స్ ఆల్ అండి. అన్ని వివరాలతో మన మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అయిపోయింది. మీరు చేయటమే ఆలస్యం. నచ్చిందా? ఇప్పుడు చెప్పిన విధానం ఎలా అనిపించింది మీకు? అంటే మార్చాను కదా కొంచెం, అన్ని క్యాలరీస్ అన్ని ఇంక్లూడ్ చేశాను. ఒకసారి నాకు కామెంట్ చేస్తే నాకు కూడా ఫీడ్బ్యాక్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చీర కట్టగానే ఒక రెసిపీ చేయగానే ఏమని అడుగుతాం? ఎవరైనా బాగుందా అని చెప్పేదాకా వెయిట్ చేస్తాం కదా, అట్లీస్ట్ దాని ఫీడ్బ్యాక్ నేను కూడా అట్లా వెయిట్ చేస్తుంటాం మీ అందరి దగ్గర నుంచి. తప్పకుండా చెప్పండి ఎలా ఉంది ఏంటి అంత డీటెయిల్స్. సరేనా? బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. సెలవు, మీ శైలక్క సైనింగ్ ఆఫ్.